హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. ప్రజల్లో చాలా మంది బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని నమ్ముతారనే సంగతి తెలిసిందే. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వెల్లడించిన విషయాల్లో అనేక విషయాలు నిజమని ప్రూవ్ కావడం మనందరం చూసాం. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వింతలు కాలజ్ఞానంలో ఉన్న విషయాలు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో విషయాలను వేరువేరు సందర్భాల్లో వెల్లడించడం గమనార్థం. 40 రోజుల పాటు కాశీలో ఉన్న దేవాలయం పాడుబడుతుందని బ్రహ్మంగారు చెప్పగా 1910, 1912 సమయంలో ఆయన చెప్పిన విధంగానే జరగడం మనందరం విన్నాం. 16 సంవత్సరాల పాటు అంబ పాలిస్తుందని బ్రహ్మంగారు చెప్పగా 16 సంవత్సరాల పాటు ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణ అగ్రహారాలు నశించిపోతాయని బ్రహ్మంగారు చెప్పగా ప్రస్తుతం అదే విధంగా జరుగుతోంది. విచిత్రమైన యంత్రాలు అందుబాటులోకి వస్తాయని బ్రహ్మంగారు వెల్లడించారు. నీళ్లతో దీపాలను వెలిగిస్తారని బ్రహ్మంగారు చెప్పగా ప్రస్తుతం నీళ్లతో కరెంటు ఉత్పత్తి జరుగుతుందనే సంగతి మనందరికీ తెలిసిందే. బ్రహ్మంగారు కపట యోగులు విపరీతంగా పెరుగుతారని చెప్పగా ప్రస్తుతం దేశంలో దొంగ బాబాలు ఎక్కువయ్యారనే సంగతి కూడా మనందరికీ తెలిసిందే. మనుషులు వావి వరుసలు మర్చిపోయి మృగాల్లా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు వెల్లడించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానానికి సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొండ గృహల్లో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయిగా ప్రస్తుతం ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని పిలుస్తూ ఉంటారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాల్లోని చాలా విషయాలు ఇప్పటికీ జరగలేదు. అయితే రాబోయే కాలంలో ఆయన చెప్పిన ప్రతి విషయం తప్పనిసరిగా జరుగుతుందని ఆయన నమ్మే భక్తులు భావిస్తుంటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.